అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఐఆర్ మరియు పిఆర్సి ఎప్పుడు రావచ్చు అనేది చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి నాకున్నటువంటి అవగాహన మేరకు, నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సి, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ, విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. ఏవైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ ఎప్పుడు ఇస్తారు, పిఆర్సీ ఎప్పుడు ఇస్తారని చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారు. అలాగే వాట్సాప్ గ్రూప్ లో అడుగుతున్నారు. దీని మీద ఒక క్లారిటీగా ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. అయితే ఒకసారి మొదటగా మనం ఐఆర్ ని గమనిస్తే, ఇంట్రీమ్ రిలీఫ్ అనేది మనకి పిఆర్సీ ఆలస్యం అయ్యే సమయంలో మనకి ఇచ్చేటువంటి రిలీఫ్ గా ఇది మనం చెప్పుకోవచ్చు. ఇది పిఆర్సీ ఫిట్మెంట్ లో ఒక భాగంగానే మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీనికంటే ఫిట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫిట్మెంట్ లో పోను ఆ డిఫరెన్స్ అమౌంట్ ని మనం పిఆర్సీ అరియర్స్ కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఆ విధంగా జరిగేది. అయితే ఇంతకు ముందు మనకి 2019 నుంచి 24 మధ్యలో దీనికి సంబంధించి ఈ పిఆర్సీ అరియర్స్ అయితే ఏది రాలేదు. అలాగే మనకి ఫిట్మెంట్ కూడా మనకి ఈ తగ్గడం, ఐఆర్ కంటే తక్కువగా రావడం జరిగింది. ఇది ఇంతకు ముందు జరిగినటువంటి. అంతకుముందు అయితే మనం గమనించినట్లయితే ఐఆర్ అనేది ఏ గవర్నమెంట్ అయినా సరే ఎలక్షన్ కి వెళ్లే ముందు కొంత ఐఆర్ ని ప్రకటించి వెళ్లే అది మనకి ఆచారంగా వస్తూ ఉంది. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం మనకి ఏప్రిల్ నుంచి 20% ఐఆర్ ని ప్రకటించింది. అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, ఆయన ప్రకటించింది కాబట్టి అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంది, అది అమలు కాలేదు. కానీ ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే తర్వాత దాన్ని వచ్చినట్టు గవర్నమెంట్ మనకి 27% జూలై నుంచి ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళా ఫిట్మెంట్ లో కోత విధించి దాన్ని రివర్స్ తీసుకోవడం జరిగింది. ఇది గత 2 సార్లు గమనించినటువంటి ఐఆర్, గత సంవత్సరం జరిగినటువంటి ఐఆర్. అయితే ఈసారి గవర్నమెంట్ ఐఆర్ ని ప్రకటించకుండానే ఎలక్షన్ కి వెళ్ళడం జరిగింది. అయితే ఉద్యోగ సంఘాలు ఐఆర్ ని ప్రకటించాలని కోరిన నేపథ్యంలో ఐఆర్ మేము ఇవ్వము, డైరెక్ట్ గా మేము ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే డైరెక్ట్ గా పిఆర్సీని ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికే ఒక పిఆర్సీ కమిటీని కూడా వేస్తున్నారు కాబట్టి ఆ రిపోర్ట్ వస్తుంది. మేము ఆ రిపోర్ట్ ఆధారంగా మీకు వెంటనే పిఆర్సీ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మరోసారి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మీకు ఐఆర్ ఇస్తామని చెప్పి, పిఆర్సీ డైరెక్ట్ గా ఇస్తామని చెప్పి మనకి అక్కడ చెప్పి వాళ్ళు ఎలక్షన్ కి వెళ్ళడం జరిగింది. ఆ ఎలక్షన్ లో ఈ ఐఆర్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఈ విధంగా ఈ బెనిఫిట్స్ అందలేదనే ఉద్దేశంతో ఉద్యోగులు మిగతా వాళ్ళు నేపథ్యంలో పార్టీ పోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి పిఆర్సీ డైరెక్ట్ గా పిఆర్సీ ఇస్తామని చెప్పినట్టుగా పాత గవర్నమెంట్. అయితే కొత్త గవర్నమెంట్ ఆ డైరెక్ట్ గా పిఆర్సీ ఇచ్చే సాహసం అయితే చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పిఆర్సీ కమిటీ వాళ్ళు వేస్తున్నారు. ఆ కమిటీ రిజైన్ చేయడం జరిగింది. ఆ కమిటీ స్థానంలో కొత్త కమిటీని ఇంతవరకు ఏర్పాటు కూడా చేయలేదు. కానీ ఆ రికగ్నైజ్ లెటర్ ఇచ్చిన తర్వాత కనీసం అది ఆమోదం తెలిపినట్లుగా కూడా మనకి ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టి ఆ పిఆర్సీ కమిటీ ఉందా లేదా, కొత్త కమిటీ వేస్తారా లేదా అనేది ఇప్పటికీ మనకి ఎటువంటి దాని మీద సమాచారం లేదు. కాబట్టి మనకి ఐఆర్ అయితే ప్రకటించే అవకాశమే ఎక్కువ % ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవస్థ మీద ఈ మధ్య విడుదల చేసినటువంటి దాంట్లో చాలా ఆర్థిక బకాయిలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా దాదాపు 28,000 కోట్లు బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ బకాయిలు, అలాగే ఈ జీతాల బిల్లులు, ఈ పెన్షన్లు, ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మనకైతే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నాకు తెలిసి ఐఆర్ ఇచ్చే ఆలోచన లేనట్లుగానే మనకి తెలుస్తుంది. అయితే ఐఆర్ ఎప్పుడు రావచ్చు అని నాకున్నటువంటి అవగాహన మేరకు మనకి దాదాపుగా జనవరి లేదా నూతన సంవత్సరం కానుక గాని, సంక్రాంతి లేదా దీవాలి, ఆ సందర్భంలో మనకి ఐఆర్ ని ప్రకటించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మనం ఐఆర్ ని 2025 జనవరి నుంచి ఆ సమయంలో మనము తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు మనకి ఐఆర్ అనేది 2020 దాదాపుగా మనకి ఒక 5-6 నెలల సమయం ఉంటుంది. ఈ 6 నెలల సమయంలో ప్రభుత్వం ఆర్థిక పరంగా కొద్దిగా సెటరేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి జనవరి 2025 ఆ సమయంలో మనకి, లేదా దీపావళి, సంక్రాంతి ఆ సందర్భాల్లో మనకి ఐఆర్ ని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉద్యోగ సంఘాలతో ఇంతవరకు ప్రభుత్వం చర్చలు జరుపుతామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఉద్యోగ సంఘాలతో మీట్ కాలేదు. అయితే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం తర్జన భర్జన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి ఈ ఉద్యోగులతో మాట్లాడితే ఏమేమి పొరపాట్లు ఉన్నాయి, ఏమేమి జరిగాయి, ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలుసుకుంటే
వెంటనే మనకి ఈ ఐఆర్ ని ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఉద్యోగ సంఘాలు ఐఆర్ ని అడిగినప్పుడు ఒక సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఇస్తామన్నట్లుగా మనకి ఐఆర్ చెప్పే అవకాశం ఉంది. అదే సందర్భంలో మనకి పిఆర్సీ కమిటీ, కొత్త పిఆర్సీ కమిటీ కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పిఆర్సీ కమిటీ వేస్తే మన కనీసంగా ఒక 6 నెలల సమయం అయినా ఆ కమిటీకి ఇవ్వాల్సినటువంటి ఉంది. ఎందుకంటే మన కనీసం అవి ఉద్యోగ సంఘాల నాయకులు అన్ని తిరిగి దేశమంతా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఉద్యోగుల్ని కలిసి వారి యొక్క సమస్యల్ని విని వారి యొక్క అంతకుముందు జరిగినటువంటి అన్యాయాన్ని, ముందు జరిగినటువంటి వాటి ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లుంటే దాన్ని సవరిస్తూ మనకి ఒక నివేదిక, పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. పిఆర్సీ అంటే ఓన్లీ కేవలం ఫిట్మెంట్ మాత్రమే కాదు, చాలా రకాల అలవెన్స్లు ఉంటాయి. అవన్నిటికి సంబంధించి కూడా ఈ పిఆర్సీ కమిటీ ఒక రికమెండేషన్ అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పిఆర్సీ కమిటీకి కనీసం తక్కువలో తక్కువ అంటే 6 నెలల సమయం అవసరం అవుతుంది. కాబట్టి దాదాపుగా మనకి జూలై 2025 నాటికి పిఆర్సీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మనకి దాదాపుగా మనం చెప్పినట్లుగా ఐఆర్ వచ్చేసి మనకి జనవరి 2025కి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పిఆర్సీ, కొత్త పిఆర్సీ 12వ పిఆర్సీ మాత్రం దాదాపుగా నాకున్నటువంటి అవగాహన మేరకు జూలై 2025 నుంచి జూలై 2025కి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకి ఐఆర్ ఎప్పుడు రావచ్చు, డిఏ తర్వాత దీనికి సంబంధించి పిఆర్సీ ఎప్పుడు రావచ్చు అనేటువంటి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఖచ్చితంగా మనకి 2025లో మనకి ఖచ్చితంగా ఐఆర్ 2025 ప్రారంభమయ్యేటప్పటికి మనకి ఐఆర్ ఉంటుంది. అలాగే జూలై 2025 సమయానికి మనకి దాదాపుగా పిఆర్సీ అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా నాకు దీనికి సంబంధించినటువంటి తెలిసినటువంటి అవగాహన మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా 100% ఖచ్చితమని కాదు, దాదాపుగా మేబీ ఒక 80% వరకు ఇందులో నేను చెప్పిన దానికి అవకాశం ఉంది. ఒకవేళ ఐఆర్ ఇంకా ఏమైనా మరింత ఆలస్యం అయితే కనీసం ఏప్రిల్ 2025 నుంచి ఖచ్చితంగా అమలవుతుంది. జనవరి 2025 నుంచి దాదాపు 90% అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి గవర్నమెంట్ ఇంకా లేట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనకి ఏప్రిల్ 2025 నుంచి మాత్రం ఖచ్చితంగా ఐఆర్ అనేది అమలవుతుంది. జూలై 2025 నుంచి పిఆర్సీ అమలయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మరింత ఆలస్యం అయితే మాత్రం ఖచ్చితంగా మనకి 26 వరకు వేర్చాల్సినటువంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఐఆర్ పిఆర్సీ సంబంధించి ఎప్పుడు రావచ్చు అనే దానికి సంబంధించి సమాచారం. ఈ విధంగా ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన సమాచారం మన ఛానల్లో వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.